హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడండమ్మా, మనం న్యూ ఎడిషన్ అనేది న్యూ సిరీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీలో పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని మనం సిరీస్లో కంటిన్యూ చేస్తూ ఉంటామన్నమాట. సో దీనివల్ల మీకు ఏంటి మోస్ట్ అడ్వాంటేజ్, జస్ట్ ప్రిలిమ్స్ కూడా వస్తుంది, మెయిన్స్ కూడా వస్తున్నాయి కదా. సో అటువంటప్పుడు మీరు ఇవి ఏ విధంగా కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఎగ్జామినేషన్లో పెట్టాలి అన్నట్టు మీకు చాలా క్లారిటీ వస్తుందన్నమాట. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ రిట్స్. ఓకే, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ రిట్స్ అనమాట. రిట్స్లో మనకి హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషొరరీ, క్వో వారెంటో అని 5 రిట్స్ ఉంటాయన్నమాట. ఈ రిట్స్లో చాలా వరకు చాలా డౌట్స్ ఉంటాయి. సెరిషొరరీకి క్వో వారెంటోకి డిఫరెన్స్ ఏంటి, ప్రొహిబిషన్కి సెరిషొరరీకి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి మీద కన్ఫ్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈరోజు మన క్లాస్లో మొత్తం అది క్లియర్ చేద్దాం. ఓకేనా. ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, మనం రిట్స్ అనేది ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్తో చెక్ చేసి క్లియర్గా అసలు దీని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. ఒక్కసారి చూడండి అమ్మ, చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనము యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కోచింగ్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్లో మనం ఆల్రెడీ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఇంకా హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఓకేనా. ఎక్కడెక్కడ ఉన్నాం, విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్లో న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇనీషియల్గా అన్ని బ్యాచెస్లో కూడా మీరు 3 days కావాలంటే ఫ్రీ డెమోకి అటెండ్ అవ్వచ్చు. 3 days ఫ్రీ డెమోకి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోగలరమ్మా. ఓకేనా. 3 days అయితే ఫస్ట్ క్లాసెస్కి వచ్చి క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఎందుకు ఇంత అర్జెంటుగా హరీ అప్ బోర్డు కూడా పెట్టడం జరిగింది అంటే, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మనకు కేవలం 70,000 రూపీసే. అది కూడా ఈ 31st మార్చ్ వరకే. 1st ఏప్రిల్ నుంచి ఫీజు అనేది 70,000 నుంచి 80,000కి వెళ్ళబోతుంది. 70,000 నుంచి 80,000 వెళ్ళబోతుంది. అంటే ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీకు 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అవ్వబోతుందమ్మా. ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీకు 10,000 దాకా కూడా ఇంక్రీజ్ అవ్వబోతుంది. సో అది 70,000 నుంచి 80,000. ఆన్లైన్ వచ్చేసి కేవలం 60,000లో ఉండేది ఇప్పుడు 70,000కి వెళ్ళబోతుందమ్మా. 70,000కి వెళ్ళబోతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లాసెస్ వచ్చేసి 40,000 కాస్త 50,000కి వెళ్ళబోతుంది. 50,000కి వెళ్ళబోతుంది అనమాట. సో క్లాసెస్ అనేవి మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మీకు 10,000 అనేది మిగులుతుందమ్మా. కేవలం 31st మార్చ్ వరకేనమ్మా. కేవలం 31st మార్చ్ వరకే. ఏప్రిల్ 1st నుంచి అయితే మనకి 10,000 అనేది ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి చూడండి అమ్మా, ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వేరీస్ సాల్వ్ చేయొచ్చు. ప్లస్ మీరు సబ్స్క్రిప్షన్ చేయాలన్నా కూడా మేడంకి కాల్ చేయొచ్చు అమ్మా. ఓకేనా. ఎస్, చూడండి అమ్మ, మనం ఆల్రెడీ అశోక్ నగర్లో హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే మనకి జిఎస్ అన్నీను మరియు ఇంకా ఎస్ఐ కూడా కవర్ అవ్వబోతుందమ్మా. జిఎస్ ఇంకా ఎస్ఐ కూడా కవర్ అవ్వబోతుంది. మనం ఎక్కడున్నాం, హైదరాబాద్ అశోక్ నగర్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రీ డెమో ఫర్ 3 days. అందరూ కూడా 3 days ఖచ్చితంగా రండి. ఫ్రీ డెమో క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఫీజు కట్టండి. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మన ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా జాయిన్ అవుతారు. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నామంటే సబ్జెక్ట్ లేకన్నా చెప్పాం కదమ్మా. సో అందుకని 3 days డెమో ఎక్స్పీరియన్స్ అనేది అవ్వండి. ఆ తర్వాత మీరు ఈఎంఐ అనేది 5,000 per month కడుతూ స్టార్ట్ చేయొచ్చు అమ్మా. ఓకేనా. ఆ తర్వాత ఈఎంఐ 5,000 per month కడుతూ స్టార్ట్ చేయొచ్చు. మనకి కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది మరియు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు ఉంటుందమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అయినా చేయొచ్చు. లేదు మీకు ఇంకేమైనా క్వేరీస్ ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి మేడం ఉంటారమ్మా. హైదరాబాద్లో ఆఫ్లైన్లో నేను పాలిటీ టీచ్ చేస్తున్నానమ్మా. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, మీరు ఆల్రెడీ యూట్యూబ్లో నా క్లాసెస్ ఫాలో అవుతున్నట్టుంటారు. సో మీకు తెలుస్తుంది నేను ఏ విధంగా క్లాసెస్ చెప్తాను అని. సో అది లైవ్గా డెమో చూడాలన్నా కూడా మీరు ఆఫ్లైన్ బ్రాంచ్లో ఒకసారి విజిట్ అనేది చేయండి అమ్మా. సో క్లాసెస్ అనేవి మీకే అర్థమవుతుంది. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. 3 days క్లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత మీకే ఓకే ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాం అన్నది మీకు క్లారిటీ అనేది వస్తుందమ్మా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం టాపిక్లోకి వెళ్దాం. పాలిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సిరీస్లో మనం కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎస్, సో ఫస్ట్ ఏంటమ్మా, ఈరోజు టాపిక్ ఏంటి మనం తీసుకున్నాం, రిట్స్. ఓకే, రిట్స్
సో ఫస్ట్ ఈ రిట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రిట్స్ అనేవి మనము యూకే నుంచి తీసుకోవడం జరిగింది. యూకే నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. అక్కడ వీటిని ప్రెరగేటివ్ రిట్స్ అని అంటారు. ఓకే, ప్రెరగేటివ్ రిట్స్ అక్కడ మనం ప్రెరగేటివ్ రిట్స్ అని అంటాము. ఓకేనా? ఇక్కడ ఎక్కడైనా కూడా రిట్స్ అనేవి ఎందుకు ఇష్యూ చేస్తారు? రిట్స్ అనేవి ఎక్కడైనా కూడా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ హక్కులను కోల్పోతారో, వాళ్ళ రైట్స్ అండ్ లిబర్టీస్ ఎప్పుడైతే కోల్పోతారో దానికి రెమెడీగా మనము రిట్స్ అనేవి యూజ్ చేస్తాము. అంటే ఎవరిస్తారు ఇక్కడ? కోర్ట్స్ అనేవి రిట్స్ ఇష్యూ చేస్తాయి. ఇది చాలా ఫండమెంటల్, అంటే చాలా బేసిక్, చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి హక్కులు ఉండడమే కాదమ్మా, ఆ హక్కులు ఎప్పుడైనా ఇబ్బంది అయితే స్టేట్ కానీ ఎవరైనా పీపుల్ అనేవాళ్ళు ఆ హక్కులను ఉపయోగించుకోకుండా చేస్తే అప్పుడు మనం కోర్టుకి అప్రోచ్ అయ్యే కాన్సెప్ట్ కూడా ఉండాలమ్మా. అప్పుడే మనము ఏం చేస్తాము? ఈ హక్కులను ఉపయోగించుకోవడమే కాదు, అవి లేనప్పుడు కూడా కోర్టుకి వెళ్ళే ప్రాసెస్ ఉన్నప్పుడే మనకి ఫండమెంటల్ రైట్స్, బేసిక్ రైట్స్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది బ్యాక్గ్రౌండ్. ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందమ్మా? యూకే నుంచి తీసుకోవడం జరిగింది. వీటిని ఇది అంటారనమాట. ఓకేనా? ఇండియాలో రిట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో రిట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్లో ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసి ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి అంటే ఏంటి? ఏదో ఒక ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉండాలి కదా. ఎస్, ఆర్టికల్ 32లోని మరియు ఆర్టికల్ 226లోని మెన్షన్ చేయబడింది. ఆర్టికల్ 32 మరియు ఇంకా ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. ఓకే, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్. అంటే కోర్టుకి అప్రోచ్ అవ్వడం కూడా ఫండమెంటల్ రైట్. అంటే రైట్ టు లైఫ్ ఉంది, లేదంటే రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఇవన్నీ ఫండమెంటల్ రైట్సే. ఆ ఫండమెంటల్ రైట్స్ అప్పుడు ఎవరైనా వైలేట్ చేస్తే, స్టేట్ కానీ ఎవరైనా వైలేట్ చేస్తే మనము కోర్ట్స్కి అప్రోచ్ అవ్వచ్చు. సో ఆర్టికల్ 32 ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట. ఓకేనా? మీ ఫండమెంటల్ రైట్స్ ఏవైనా ఇబ్బంది అయితే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే కేసు వేయచ్చు. అది ఆర్టికల్ 32. సో సుప్రీంకోర్టు అప్పుడు రిట్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 226 చూడండి అమ్మా. ఆర్టికల్ 226 ప్రకారం ఒకవేళ మన రైట్స్ అనేవి ఇబ్బంది అయితే అప్పుడు మనం హైకోర్టుకి వెళ్తాము. హైకోర్టు ఆర్టికల్ 226 అనమాట. ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు. సో రిట్స్ ఎవరెవరు ఇష్యూ చేయగలరమ్మా? సుప్రీంకోర్టు ఇష్యూ చేయగలది, హైకోర్టు కూడా ఇష్యూ చేయగలది. మరెవరైనా ఇష్యూ చేయొచ్చమ్మా? ప్రస్తుతానికైతే మరెవరు ఇష్యూ చేయడానికి లేదనమాట. సార్ ప్రస్తుతానికంటే ఫ్యూచర్లో చేయొచ్చా? ఎస్. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ ఆ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? పార్లమెంట్ ఒకవేళ ఇంకేదైనా కోర్టుకి కూడా పవర్ ఇవ్వచ్చు అనమాట. అంటే హైకోర్టు కాకుండా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా రిట్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు అని పవర్ ఇస్తే అప్పటి నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా రిట్స్ అనేవి ఇష్యూ చేస్తాయి. బట్ ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ ఈ విధంగా ఏమీ చేయలేదు. కేవలం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మాత్రమే రిట్స్ ఇష్యూ చేసే పవర్ అనేది వాటికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా? చిన్న డిఫరెన్స్ కూడా చూడండి అమ్మా. సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఏ విధంగా రిట్స్ అనేవి ఇష్యూ చేస్తారో అనేది మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు జనరల్గా ఏంటి? సుప్రీంకోర్టు దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తాం? ఫండమెంటల్ రైట్స్ మీద మనకి ఏమైనా వైలేషన్ అయితే అప్పుడు రిట్స్ ఇష్యూ చేయమని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం అనమాట. బట్ హైకోర్టు దగ్గరికి కేవలం ఫండమెంటల్ రైట్సే కాదు, ఇంకేవైనా అదర్ రైట్స్ కూడా వైలేట్ అయినా కూడా హైకోర్టు దగ్గరికి మనము రిట్స్ ఇష్యూ చేయమని వెళ్ళగలము. అంటే ఏంటి? రిట్స్ ఇష్యూ చేసే టైంలో అదర్ రైట్స్లో హైకోర్టుకే సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. ఓకేనా? అదర్ ఇష్యూస్లో, ఫండమెంటల్ రైట్స్ కాకుండా అదర్ ఇష్యూస్లో కూడా హైకోర్టు అనేది రిట్స్ ఇష్యూ చేయగలది. ఓకేనా? రిట్స్ అనేవి ఇష్యూ చేయగలదన్నమాట. మీరు ఇంకోటి చూడొచ్చు. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు, హైకోర్టు అయితే ఆర్టికల్ 226. ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్, బట్ ఆర్టికల్ 226 అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ కూడా నిన్న మనం వీడియో చేసాం కదమ్మా, ఆ వీడియోలో ఒకసారి చూడండి. ఓకేనా? మనం కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్ అంటే స్టాట్యూటరీ రైట్స్కి డిఫరెన్సెస్ అనేది, బేసిక్ డిఫరెన్సెస్ అనేవి పెట్టడం జరిగింది. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఈ విధంగా అనమాట. మరియు ఇంకొకటి ఏంటి అంటే సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఎక్కువ
ఎక్కువ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు అనేది ఇండియాలో ఎక్కడైనా ఎవరికైనా కూడా రిట్స్ అనేది ఇష్యూ చేయగలది. దీని జ్యూరిస్డిక్షన్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. బట్ హైకోర్టు అంటే కేవలం ఆ స్టేట్ వరకు మాత్రమే ఇవ్వగలది, అంటే రిట్స్ ఇష్యూ చేసే జ్యూరిస్డిక్షన్ హైకోర్టుకి కాస్త తక్కువ ఉంటుంది కదా. ఎస్. సో మరొకటి ఏంటి అంటే సుప్రీంకోర్టు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇట్ ఈస్ సుప్రీంకోర్టు దగ్గరికి ఒకవేళ మనం ఆర్టికల్ 32 పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా సుప్రీంకోర్ట్స్ అనేవి రిట్స్ ఇష్యూ చేయాలి. బట్ హైకోర్టుకి ఖచ్చితంగా రిట్స్ ఇష్యూ చేయాలని పవర్ లేదు. ఎందుకంటే ఆర్టికల్ 226 అనేది డిస్క్రిషనరీ పవర్. ఓకే, ఆర్టికల్ 226 అనేది డిస్క్రిషనరీ పవర్. అంటే హైకోర్టుకి కావాలంటే ఇస్తుంది, లేదంటే లేదనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ కాకుండా అదర్ రైట్స్ మీద మనం రిట్స్ ఇష్యూ చేయమంటే హైకోర్టు నచ్చితే ఇస్తుంది, లేదంటే లేదు. సో ఇంతవరకు కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకున్నారు కదమ్మా. అసలు ఇప్పుడు రిట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇండియాలో ఏమేమి ఉన్నాయో అనేవి ఒక్కసారి చూడండి అమ్మా. మొత్తం మీకు క్లియర్గా మొత్తం అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఎస్. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే రిట్ పేరు ఏంటి అంటే హేబియస్ కార్పస్. ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే రిట్ ఏంటి, హేబియస్ కార్పస్. ఈ హేబియస్ కార్పస్ అన్న వర్డ్ మనం లాటిన్ టర్మ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, లాటిన్ టర్మ్ నుంచి తీసుకోవడం జరిగింది. హేబియస్ కార్పస్ అంటే ఏంటమ్మా, టు హ్యావ్ ది బాడీ. ఓకే, టు హ్యావ్ ది బాడీ. ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలంటే మనకి డిటెన్షన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా, డిటెన్షన్ అంటే ఏంటి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బంధించితే దాన్ని డిటెన్షన్ అని అంటాము. అంటే ఇల్లీగల్ డిటెన్షన్ అయినప్పుడు మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి హెబియస్ కార్పస్ రిట్ అనేది ఇష్యూ చేస్తామన్నమాట. ఎప్పుడైతే హెబియస్ కార్పస్ రిట్ అనేది ఇష్యూ చేస్తారో ఖచ్చితంగా పోలీసులు ఆ బాడీని వెతికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాలన్నమాట. అంటే ఇల్లీగల్గా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదమ్మా, అప్పుడప్పుడు పోలీసులు ఏం చేస్తారు, బాడీ దొరికినప్పటికీ అంటే ఏంటి, క్రిమినల్స్ దొరికినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ వస్తే వాళ్ళని వదిలేయచ్చు అన్న దీంతో వేరేగా ఉంచడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎవరైనా కనిపెట్టారు అనుకోండి, ఇలాగా ఖచ్చితంగా పోలీసుల దగ్గర ఉన్నది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు హేబియస్ కార్పస్ అనేది మనం ఇష్యూ చేయగలిగితే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు టు హ్యావ్ ది బాడీ హియర్ అని చెప్తారనమాట. ఖచ్చితంగా ఆ వ్యక్తిని డిటెన్షన్ నుంచి తీసుకొని రావాలని చెప్తే పోలీసులు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే ఈ హెబియస్ కార్పస్ ఎవరి మీద ఇస్తారు, ఈ హెబియస్ కార్పస్ అనేది మనము పబ్లిక్ అథారిటీస్ మీద ఇవ్వచ్చు, తర్వాత ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కూడా ఇవ్వచ్చు. అంటే ఎవరి మీదైనా కూడా మనము ఈ హెబియస్ కార్పస్ అనేది ఇవ్వగలము అనమాట. ఓకేనా, ఎవరిస్తున్నారమ్మా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరైనా ఇవ్వచ్చు. అంటే ఫండమెంటల్ రైట్స్ కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టు దగ్గరికైనా వెళ్ళచ్చు, లేదంటే హైకోర్టు దగ్గరికైనా వెళ్ళచ్చు. హెబియస్ కార్పస్ అంటే ఏంటంటమ్మా, టు హ్యావ్ ది బాడీ, ఆ బాడీ అనేది ఇక్కడ ఉండాలి ఖచ్చితంగాను. సో ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయకూడదా అనేది మీకు తెలియాలన్నమాట. ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయకూడదా అనేది తెలియాలి. ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయకూడదు, మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది ఉంటుంది, పీడీ యాక్ట్. ఓకే, అంటే ఏంటి, చట్టమే చేసింది పీడీ యాక్ట్ అని, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఎవరైనా చట్టానికి ఆపోజిట్గా ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని పీడీ యాక్ట్ కింద జైల్లో పెడతారనమాట. సో ఒకవేళ వీళ్ళ డిటెన్షన్ అనేది లాఫుల్ అనుకోండి, డిటెన్షన్ అనేది లాఫుల్ అంటే ఏంటి, ఒక పీడీ యాక్ట్లో కానీ ఒక మెసా యాక్ట్లో కానీ వాటిల్లో ఉంటే అప్పుడు ఆ డిటెన్షన్ అనేది లాఫుల్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు హెబియస్ కార్పస్ అనేది ఇవ్వడం అవ్వదు. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందనమాట, ఏంటి, మేము ఈ వ్యక్తిని పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాము, సో అందుకనే ఆ వ్యక్తిని మేము ఇక్కడ ప్రజెంట్ చేయము అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఏ వ్యక్తి అయినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఉన్నాడు అనుకోండి, కంటెంప్ట్ అంటే కోర్టు చెప్పిన తర్వాత కోర్టు ధిక్కరణ అంటాం కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. సో అలాంటప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు హెబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేయడానికి అవ్వదు. ఓకేనా. మరొకటి, ఒకవేళ డిటెన్షన్ ఆర్డర్ అనేది ఒక కోర్టే ఇచ్చింది అనుకోండి, అంటే అతన్ని డిటెన్షన్ చెయ్యండి, అతను చాలా డేంజరస్ వ్యక్తి, లేదంటే ఇండియా దాటి వెళ్ళిపోతారని కోర్టే చెప్పింది అనుకోండి, అలాంటి టైంలో కూడా మరొక కోర్టు అనేది హెబియస్ కార్పస్ ఇవ్వలేదు. అంటే ఏంటి, స్టేట్ లెవెల్లో హైకోర్టు అనేది ఓకే ఆ వ్యక్తి చాలా డేంజరస్, సో అతన్ని పంపించకండి అని చెప్పారు అనుకోండి, సో ఇంకా ఆ వ్యక్తి అనేవాడు ఇక్కడే ఉండాలి,
దేశం విడిచి దాటిపోతాడు అని డేంజర్ మీద డిటెన్షన్ అనేది ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్ అనేది ఇష్యూ చెయ్యదు. ఓకేనా. మరి ఇంకేంటి, ఒకవేళ ఆ కోర్టు అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా హేబియస్ కార్పస్ ఇష్యూ చేయలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాము, తెలంగాణకి వెళ్ళాము, తెలంగాణ హైకోర్టులో హేబియస్ కార్పస్ ఇవ్వమన్నాం, ఆ స్టేట్లో ఉన్నంత వరకు హేబియస్ కార్పస్ ఇవ్వగలే తప్ప ఒకవేళ ఆ వ్యక్తి అనేవాడు తెలంగాణ నుంచి తమిళనాడు మహారాష్ట్ర వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడికి మన హైకోర్టు అనేది రిట్స్ ఇష్యూ చేయలేదు. అలాంటప్పుడు రిట్స్ ఇష్యూ చేయడానికి ఏంటి, మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది హేబియస్ కార్పస్ గురించి అమ్మ. దీని మీద మనకి ఒక ఇంపార్టెంట్ కేసు కూడా ఉందమ్మా. ఆ కేసు ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అన్నమాట. ఓకేనా. దీన్ని మనం హేబియస్ కార్పస్ కేస్ అని కూడా అంటాం అన్నమాట. కేసు ఒక్కసారి చూడండి అమ్మా. దీన్నే మనం హేబియస్ కార్పస్ కేస్ అని కూడా అంటాము. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఏమైంది, మనకి 1975 టైంలో ఎమర్జెన్సీ అనేది ఇష్యూ చేయడం జరిగింది కదమ్మా. ఫస్ట్ టైం మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం చూసాము. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు కదమ్మా. 1975లో కొంతమంది ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నారో, పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, జనరల్గా కాంగ్రెస్ వాళ్ళు, పార్టీ అనేది నేను చెప్పకూడదు, జనరల్గా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కొంతమంది పొలిటికల్ అపోనెంట్స్ని డిటెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. వాళ్ళని డిటెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోర్ట్స్ దగ్గరికి వెళ్ళి రిట్స్ ఇష్యూ చేయమని అడిగేవారు అనమాట. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి రిట్స్ ఇష్యూ చేయమని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నో, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా రిట్స్ అనేవి ఇష్యూ చేయలేము, ఎమర్జెన్సీ టైంలో హేబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేయలేము, గవర్నమెంట్ కరెక్ట్గానే చేసింది అని అన్నదనమాట. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్లాక్ డేస్ ఫర్ ఇండియన్ జ్యుడిషియరీ. ఎందుకు బ్లాక్ డేస్ కింద పరిగణిస్తారు అంటే, ఒకసారి చూడండమ్మా, ఖచ్చితంగా ఎమర్జెన్సీ కన్నా గ్రేట్ అయినది రైట్ టు లైఫ్ కదా. అవును కదా. రైట్ టు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. రైట్ టు లైఫ్ని ఆపేది ఏంటి, ఈ డిటెన్షన్. ఎందుకు, అతను ఒక పొలిటికల్ అపోనెంట్ అని అతన్ని డిటెన్షన్ చేస్తున్నారు తప్ప మరొక విధం కాదు. అంటే అతని రైట్ టు లైఫ్ని మనం తీసేస్తున్నాం అనమాట. అందుకు దీన్ని కాపాడడానికి హేబియస్ కార్పస్ ఇష్యూ చేయమంటే సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్ ఎమర్జెన్సీ టైంలో ఇవ్వము అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు చాలామంది కోర్టు మీద ఉన్న నమ్మకం అనేది కోల్పోవడం అనేది జరిగిందనమాట. సో ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం టైమ్స్ కోర్ట్ అనేది ప్రజలు ఏదైతే రైట్ టు లైఫ్ ఇటువంటివి ఉన్నాయో అటువంటి ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది ప్లస్ ఈ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేస్. ఇది ఒకసారి మీరు రాసుకోండి అమ్మ, నీట్గా మీ బుక్లో రాసుకోండి, చెయ్యండి అనమాట. ఓకేనా. ఎమర్జెన్సీ టైంలో రిట్స్ ఇష్యూ చేయము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ రిట్కి వెళ్తున్నాం, దట్ ఈజ్ మ్యాండమస్. ఇప్పుడు మ్యాండమస్ అంటే ఏంటో చూడండి అమ్మా. మ్యాండమస్ అంటే ఏంటి, వి కమాండ్. వి కమాండ్ అంటే మేము ఆదేశిస్తున్నాం, ఖచ్చితంగా ఇది చెయ్యండి అని చెప్పేసి అనమాట. ఓకేనా. ఎవరిని ఆదేశిస్తారు, ఒక పబ్లిక్ అఫీషియల్ని ఆదేశిస్తారు కోర్ట్స్ అనమాట. ఏంటి, ఎవరైనా ఒక పబ్లిక్ అఫీషియల్ తను చేయాల్సిన కార్యాన్ని చెయ్యకపోతే అప్పుడు మ్యాండమస్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఒకటి, ఈ పబ్లిక్ అఫీషియల్ ఆ పని చెయ్యాల్సి ఉంటేనే, ఒకవేళ అది డిస్క్రిషనరీ పవర్ అనుకోండి, ఒకవేళ అది మ్యాండేటరీ పవర్ కాదు డిస్క్రిషనరీ పవర్ అలా అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి, మ్యాండమస్ ఇష్యూ చేసే కెపాసిటీ అనేది కోర్ట్స్కి ఉండదమ్మా. ఓకేనా. ఒక పబ్లిక్ అఫీషియల్ని తన డ్యూటీ చేయమని మాత్రమే మనం అడగగలము. ఓకేనా. దీన్ని మనం ఎవరెవరి మీద ఇష్యూ చేయొచ్చు, ఒక పబ్లిక్ బాడీ మీద, ఓకే, తర్వాత ఒక కార్పొరేషన్ మీద కానీ, గవర్నమెంట్ కార్పొరేషన్ అమ్మ. ఓకేనా. గవర్నమెంట్ కార్పొరేషన్ మీద కానీ, ఒక ఇన్ఫీరియర్ కోర్టులో అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఆ కింద కోర్ట్స్లో కానీ ఒకవేళ వాళ్ళు చెయ్యట్లేదు అనుకోండి వర్క్ అనేది, అప్పుడు ఖచ్చితంగా ఈ వర్క్ చెయ్యాలి అని మనం చెప్పగలం. ట్రిబ్యునల్ కానీ
లేదా గవర్నమెంట్ మీద కూడా వేయచ్చు. గవర్నమెంట్ కొన్ని వర్క్స్ చేయాలి, ఆ వర్క్స్ చేయకపోతే మనం సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళ్ళి మ్యాండమస్ అనేది వీళ్ళ మీద ఇప్పించవచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ ఈ వర్క్ చేయట్లేదు, సో గవర్నమెంట్ మీద రిట్ ఇష్యూ చేయండి అని చెప్తే సుప్రీంకోర్టు ఒకవేళ రిట్ అనేది ఇష్యూ చేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా చేసేది ఏముండదు, ఖచ్చితంగా చెయ్యాల్సిందే. అయితే ఎవరి మీద వేయకూడదంటే ప్రైవేట్ ఇండివిజువల్ మీరు అడగలేరు కదా, వాడికి నచ్చితే చేస్తాడు లేదంటే లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక హోటల్ ఉంది అనుకోండి, నచ్చితే నేను హోటల్ ఓపెన్ చేస్తాను లేదంటే ఓపెన్ చేయను. మీరు మ్యాండమస్ ఖచ్చితంగా నువ్వు ఓపెన్ చేయాలి అన్నట్టు చెప్పలేరు కదా. నేను ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తాను లేదంటే క్లోజ్ చేస్తాను. బట్ పబ్లిక్ అఫీషియల్ అలా కాదు, అతను ఆ పొజిషన్లో చేయడానికి కూర్చున్నాడు కాబట్టి ఒకవేళ చేయకపోతే మనం మ్యాండమస్ అనేది ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ చేసే పని డిస్క్రిషనరీ అనుకోండి, పబ్లిక్ అఫీషియల్స్ అయినా, అప్పుడు ఇష్యూ చేయడానికి లేదు. ఒకవేళ మరొకటి ఏంటి అంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అప్పుడు ఖచ్చితంగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అనుకోండి, అప్పుడు కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మరియు ప్రెసిడెంట్ మీద కానీ గవర్నర్ మీద కానీ మనం మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేము. ఎవరి మీద ఇష్యూ చేయలేమమ్మా? ప్రెసిడెంట్ మీద కానీ అండ్ గవర్నర్ మీద కానీ. ఓకే, గవర్నర్ మీద కానీ మనం మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేము. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ మీద కూడా మనం ఇష్యూ చేయలేము. ఓకేనా. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ జ్యుడిషియల్ కెపాసిటీలతో చేస్తున్నారు, వాళ్ళ మీద మ్యాండమస్ అనేది మనం ఇష్యూ చేయలేము. ఒకవేళ ఆ ఇష్యూ ఉందంటే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి చెప్తాం కదా, హైకోర్టుకి పలానా ఆర్డర్, పలానా కేసులో పలానాగా జడ్జిమెంట్ ఇవ్వమని మీరు చెప్పండి అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం కదా. సో అందుకనే ఇలాంటి వాటిలో మనం మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేము. మ్యాండమస్ అనేది ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయాలంటే ఒక పబ్లిక్ బాడీ మీద కానీ, ఒక కార్పొరేషన్ మీద కానీ, ఒక ఇన్ఫీరియర్ కోర్టులో కానీ, ఒక ట్రిబ్యునల్ మీద కానీ, ఒక గవర్నమెంట్ మీద ఇష్యూ చేస్తాము. సో మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది? ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ మీద మ్యాండమస్ ఇష్యూ చేయగలము? నో, వీళ్ళిద్దరి మీద ఇష్యూ చేయలేము. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? అదొక కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ మీద వైలేట్ అయితే వేరే ఛాన్సెస్ తీసుకోవాలి తప్ప మ్యాండమస్ అనేది ఇష్యూ చేయమన్నమాట. సో ఇది కేస్. దీని మీద ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు అనేది చూద్దామన్నమాట. కేసెస్ అనేవి ఎవరు డీల్ చేయరమ్మా, నార్మల్గా టాపిక్ చెప్పి వదిలేస్తారు. బట్ మనం వీలైనంత వరకు కేసెస్ అన్నీ కూడా చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1981లో అనమాట. సో ఇందులో ఏం జరిగింది? గవర్నమెంట్ చెప్పింది అనమాట, నో, మేము ఏదైతే జడ్జెస్ని సెలెక్ట్ చేస్తున్నామో, అపాయింట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ కానీ వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అనేది మేము బయటికి డిస్క్లోజ్ చెయ్యము. డిస్క్లోజ్ అంటే బయట పెట్టడం అనమాట. బయట పెట్టము అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది తప్పు, ఖచ్చితంగా మ్యాండమస్ అనేది నేను ఇష్యూ చేస్తాను. నా మ్యాండమస్ ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఏదైతే అంటే వర్డింగ్స్ బిట్వీన్ లా మినిస్ట్రీ, ఓకే, లా మినిస్ట్రీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ అంటే ఆ కేసులో అనమాట. ఓకేనా. లా మినిస్ట్రీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ, మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళ మధ్యలో ఏదైతే సంభాషణ అనేది జరిగిందో దేనికి? అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఏదైతే జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాల్సిందే, బయట పెట్టాల్సిందే, ప్రజలకు తెలియాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేము పెట్టము అని చెప్పింది. పెట్టము అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు పెట్టడం అవ్వకపోవడానికి గల కారణం ఏముంటుంది? ఏమీ లేదు. ఒకవేళ నిజంగా దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే మేము అడగము. బట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ముడిపడి ఉంటుంది. ఓకేనా. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ముడిపడి ఉంటుంది కాబట్టి డెమోక్రసీలో పబ్లిక్కే గ్రేట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది బయట పెట్టాల్సిందే అని ఈ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1981లో సుప్రీంకోర్టు మ్యాండమస్ అనేది ఇష్యూ చేసిందనమాట. మ్యాండమస్ కేసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అమ్మా. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ప్రొహిబిషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొహిబిషన్ అంటే ఏంటమ్మా? ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్. ఓకే, అంటే వద్దు అని చెప్పడం. ప్రొహిబిషన్ అంటే ఏంటి? మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పడం అనమాట. ఎందుకు? ఎప్పుడైతే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని దాటి వెళ్తున్నారో అప్పుడు మనం ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేస్తాము. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్తే అప్పుడు మనం ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేస్తామన్నమాట. జనరల్గా హైకోర్టు వాళ్ళు అంటే హయ్యర్ కోర్ట్స్ అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లోయర్ కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్
కానీ ఇష్యూ చేస్తారు. ఓకేనా, లోయర్ కోర్ట్స్కి కానీ ట్రిబ్యునల్స్కి కానీ ఈ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఈ లోయర్ కోర్ట్స్ అనేవాళ్ళు ఆపుతారు, ఆ వర్క్ అనేది చేయకన్నా చేస్తారు. ప్రొహిబిషన్ అనేది వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఈ ప్రొహిబిషన్ అనేది మనం ఓన్లీ జుడిషియల్ బాడీస్ మీద, ఓకే, ఇంకా క్వాజీ జుడిషియల్, ఓకే, జుడిషియల్ బాడీ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందనుకోండి, అది ఒక జుడిషియల్ బాడీ. అదే ట్రిబ్యునల్స్ ఉందనుకోండి, ట్రిబ్యునల్స్ని మనం క్వాజీ జుడిషియల్ బాడీ అని అంటాము. ఓకే, క్వాజీ జుడిషియల్ బాడీ అని ఎందుకు అంటామంటే ట్రిబ్యునల్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ డెసిషన్తో ఫార్మ్ అవుతాయి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీలో ఉంటుంది, బట్ ట్రిబ్యునల్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీలో ఉండదు. సో అందుకే ట్రిబ్యునల్స్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని అంటాము. ఓకేనా, అయితే ప్రొహిబిషన్ అనేది కేవలం జ్యుడిషియల్ బాడీస్ మరియు క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ మీద ఇష్యూ చేయగలం తప్ప అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, లెజిస్లేటివ్ బాడీస్, ఒక ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయలేము. ఓకేనా, ప్రొహిబిషన్ అనేది మనం అసలు వాళ్ళ మీద ఇష్యూ చేయలేమన్నమాట. సో ఇప్పుడు దీని మీద ఒక ఇంపార్టెంట్ కేసు ఉన్నది, ఆ కేసు ఒక్కసారి చూడండి అమ్మా. ఓకేనా, బ్రిజ్ కందేల్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, బ్రిజ్ కందేల్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1975 అనమాట, 1975. ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే, ఢిల్లీ హైకోర్టు అమ్మ ఈ కేసు ఇచ్చింది ఎవరు? ఢిల్లీ హైకోర్టు. ప్రొహిబిషన్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? మేము ప్రొహిబిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇవ్వలేము, ప్రొహిబిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇవ్వలేము. ఏమైంది? 1975లో ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్స్కి ఇండియాకి శ్రీలంకకి జరుగుతుందన్నమాట. సో కొంతమంది ఏంటి కోర్టు దగ్గరికి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టు దగ్గరికి వెళ్ళారనమాట. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రొహిబిషన్ అనేది ఆర్డర్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు శ్రీలంకతో బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి అగ్రిమెంట్ చేసుకోలేరు అనేసి. సో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? మేము దూరలేము. ఎందుకు? ప్రొహిబిషన్ అనేది కేవలం జుడిషియల్ అండ్ క్వాజీ జుడిషియల్ బాడీస్ మీద ఇవ్వగలం తప్ప సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి ఎగ్జిక్యూటివ్ బాడీస్కి మేము ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయలేము అని కేసు అనేది క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో అర్థమైంది కదమ్మా, ప్రొహిబిషన్ ఎవరికి ఇస్తారు? కేవలం జుడిషియల్ అండ్ క్వాజీ జుడిషియల్ మాత్రమే. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అయినా, లెజిస్లేటివ్ బాడీస్ అయినా, ప్రైవేట్ ఇండివిజువల్స్ అయినా ప్రొహిబిషన్ అనేది మనం ఇవ్వలేము. ఓకేనా, నెక్స్ట్ సెరిషరీ చూడండి అమ్మా. సెరిషరీ అంటే ఏంటి? సెరిషరీ అంటే టు బీ సర్టిఫైడ్. ఓకే, టు బీ సర్టిఫైడ్, ఓకే, ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్. ఓకే, టు బీ ఇన్ఫార్మ్డ్ ఇది ఎవరిస్తారమ్మా? హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోయర్ కోర్ట్స్ కానీ, ట్రిబ్యునల్స్ కానీ ఒక కేసు అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరికి? వాళ్ళకనమాట. అంటే ఇప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్టు నీ దగ్గరకు ఒక కేసు అనేది వచ్చింది కదా, ఆ కేసు నువ్వు డీల్ చేయొద్దు, ఆ కేసు నాకు పంపించేసేయి ఇలా చెప్పడం అయినా, లేదంటే నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చావు కదా, ఇది తప్పు మొత్తం క్యాన్సిల్ చేయని చెప్పడం కానీ సుప్రీంకోర్టు చెప్తే దాన్ని సెరిషరీ అంటామన్నమాట, దాన్ని సెరిషరీ రిట్ అని అంటామన్నమాట. సో అయితే ఏంటి? ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆ కేసు పై వాళ్ళకి, లేదంటే ఆ ఆర్డర్ని స్క్వాష్ చేయడం కానీ అంటే క్లోజ్ చేయడం కానీ చేస్తే అప్పుడు మనం సెరిషరీ అని అంటామన్నమాట. ఎందుకు చేస్తాము? ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్ట్ తన జ్యూరిస్డిక్షన్ దాటి ఎవరైనా లోయర్ కోర్ట్స్ అనేవాళ్ళు వాళ్ళ పరిధి దాటి చేస్తే అప్పుడు పై కోర్టు వాళ్ళు కింద కోర్టు వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నావు, నీ పవర్ అది లేకపోయినా ఆ పవర్ నువ్వు ఉపయోగిస్తున్నావు అని చెప్పి క్యాన్సిల్ చేస్తుంది. అయితే తన దగ్గర తీసుకుంటుంది, లేదంటే కేసు అనేది క్యాన్సిల్ చేస్తుంది అనమాట. ఇది సెరిషరీ. ఓకే, దీని మీద కేసెస్ లేవా సార్ అంటే దీని మీద చాలా కేసెస్ అనేవి ఉన్నాయమ్మా, బట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ కేసెస్ అనేవి లేవు, చాలా ఓల్డ్ కేసెస్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. అంటే ప్రజెంట్ ఉపయోగించి చేయాల్సిన కేసెస్ అయితే ఏం లేవు, ఈ టాపిక్ అట్లాగా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో అయితే ఎవరి మీద ఇష్యూ చేయగలది? సెరిషరీ మనము జుడిషియల్ బాడీస్ మీద, క్వాజీ జుడిషియల్ బాడీస్ మీద, ఓకే, క్వాజీ జుడిషియల్ బాడీస్ మీద మరియు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ మీద కూడా ఉపయోగించగలది. ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ కూడా వాళ్ళ పవర్స్ దాటి వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేవి సెరిషరీతో క్యాన్సిల్ చెయ్యొచ్చు. ఓకేనా, దీన్నే మనం సెరిషరీ అని అంటాము. సో జుడిషియల్ బాడీ, క్వాజీ జుడిషియల్ బాడీ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ మీద సెరిషరీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా,
ఎవరి మీద ఇష్యూ చేయగలము, ఎవరి మీద ఇష్యూ చేయలేము అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఎవరి మీద ఇష్యూ చేయలేము, లెజిస్లేటివ్ బాడీస్ మీద కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కానీ మనము సెరిషియరీ అనేది ఉపయోగించలేము. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్, దట్ ఈస్ క్వో వారెంటో. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా. అది లాస్ట్ వన్, క్వో వారెంటో. క్వో వారెంటో అంటే ఏంటమ్మా, బై వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో ఈ వర్క్ చేస్తున్నావు అని అంటాం కదమ్మా, దాన్ని అనమాట. బై వాట్ అథారిటీ యు ఆర్ డూయింగ్ అని అడిగితే అప్పుడు దాన్ని మనం క్వో వారెంటో అని అంటాం. అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్వో వారెంటో అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఆ వ్యక్తి ఆ పదవి వదిలి వెళ్ళిపోవాలన్నమాట. బట్ పదవి అయిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏదైనా ఉపయోగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం క్వో వారెంటో అనేది ఇష్యూ చేస్తాం. అంటే ఏంటి, బై వాట్ అథారిటీ ఆర్ యూ యూజింగ్ దిస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ నేను ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, గవర్నమెంట్ నాకు ఒక కార్ ఇస్తుంది, బంగ్లా ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఆ ఇచ్చినవన్నీ కూడా నేను ఎప్పుడైతే పదవి విరమణ చేస్తానో అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా నేను ఇంకా వాటిని యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఈ విషయం ఎవరైనా తెలిస్తే అప్పుడు హైకోర్టు దగ్గరికి కానీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి క్వో వారెంటో అనేది ఇష్యూ చేస్తారనమాట. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇల్లీగల్గా నా పవర్ అనేది యూజ్ చేస్తున్నట్టే కదా. సో ఈ ఇల్లీగల్ పవర్ ఉపయోగిస్తే ఒకవేళ ఎవరు, పబ్లిక్ అఫీషియల్స్ మాత్రమే. ఓకేనా, పబ్లిక్ అఫీషియల్స్ ఒకవేళ అలా యూజ్ చేస్తే అటువంటి అప్పుడు మనం క్వో వారెంటో అనేది ఇష్యూ చేస్తాము. సో సెరిషియరీకి క్వో వారెంటోకి అర్థమైంది కదమ్మా. సెరిషియరీ మనము అడ్మినిస్ట్రేటివ్ బాడీస్, జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీకి ఇస్తామన్నమాట. బట్ క్వో వారెంటో అనేది ఒక పబ్లిక్ అఫీషియల్ తనకున్న పవర్ కన్నా ఏదైనా ఎక్స్ట్రా చేస్తే దాన్ని మనం క్యాన్సిల్ చేస్తాం. నువ్వు ఏ అధికారంతో ఇది చేస్తున్నావు అన్నట్టు పెడతామన్నమాట. సో దాన్ని క్వో వారెంటో అని అంటాము. ఒక్కసారి గుర్తుంచుకోండి, మెయిన్ దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక మినిస్టర్కి క్వో వారెంటో అనేది ఇష్యూ చేయలేము. ఓకేనా, ఒక మినిస్టర్కి అనేది మనం క్వో వారెంటో అనేది ఇష్యూ చేయలేము అన్నమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. ఎస్, సో రిట్స్ అనేవి మనం క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ట్రాప్ పాయింట్స్, ఇంపార్టెంట్ కేసెస్తో సహా మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు చూసుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఓవరాల్గా క్లారిటీ అనేది మీకు వస్తుంది అనమాట. అంటే ఎవరి మీద ఇష్యూ చేయొచ్చు, ఎవరి మీద ఇష్యూ చేయకూడదు అనేది వాటి మీద మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఎస్, చూడండి, వీడియోస్ చేయడానికి మేము చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తాం. మా హార్డ్ వర్క్ని మీరు గుర్తిస్తాము అని అనుకుంటున్నాను. ఎస్, ఈ సిరీస్ ఇట్లాగా కంటిన్యూ చేయాలంటే కింద మీ కామెంట్స్ని మాకు చెప్పండి అమ్మా. సో మేము ఆ విధంగా కంటిన్యూ అనేది చేస్తాం. మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ వల్ల మాకు ఎక్స్ట్రా రెజ్యునేషన్ అని వస్తుంది. మేము ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మరింత వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ. సో మన క్లాసెస్ కూడా ఎలా ఉన్నాయో చూశారు కదమ్మా. సో మన క్లాసెస్లో కూడా అంతే నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే ప్రతి ఒక్కరిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో ఖచ్చితంగా మన క్లాస్కి ఒక్కసారి వచ్చి ఒక 3 days అనేది ఫ్రీ డెమో అనేది చూడండి అమ్మా. ఒక 3 days ఫ్రీ డెమో అనేది చూడండి. ఈ డెమో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా, నేనే ఉంటాను హైదరాబాద్లో, పాలిటీ నేనే డీల్ చేస్తాను. సో ఎంత నీట్గా క్లారిటీగా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. సో ఇంతకన్నా క్లారిటీగా మీకు ఇంకా చదవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం డీల్ చేయడం, డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్లాస్ అనేది ఒక ఆర్డర్ వైజ్లో మనం కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి అవుతూ ఉంటాయమ్మా. ఓకేనా. సో ఒక 3 days ఫ్రీ డెమోకి అయితే మాత్రం కన్ఫామ్గా అటెండ్ అవ్వండి అమ్మా. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.